యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 143 అధ్యాయము 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం. ఇక్కడ ఒక మాట, నిజంగా ఒక అద్భుతం. దావీదు గారు మరి రాసిన ఈ మాటలలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా. ఈ రోజులలో మనము దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నామా? దేవుని చిత్తము కోసం ఆలోచించి దేవుని చిత్త ప్రకారంగా మనం నడిచే వారిగా ఉన్నామా? ఈ రోజులలో అనేకుల కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నవి? ఆయన చిత్తము చొప్పున, ఆయన చిత్తానుసారంగా మనం నడవలేకపోతున్నాం. ఆయన చిత్త ప్రకారం మనం ముందుకు సాగలేకపోతున్నాం. మనం ఎలా ఉంటున్నామంటే ఏదో వెళుతున్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, అంతవరకే నిలువెచ్చిన స్థితిని కలిగి ఉంటున్నాం. కానీ దేవా, నీ చిత్తం ఏమిటో, నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను అని ఒక నిబంధన చేసుకుని దేవుని కోసము ప్రతి దినము కూడా మరి ఆయన చిత్తము కోసము మనము మరి అడుగుచు ఆయన చిత్త ప్రకారం మనము నడిస్తే మనకి ఏ కొదువ ఉండదు, ఎటువంటిది ఉండదు. దేవుడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ మనం ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోలేము. ప్రభు చెప్తూ ఉంటారు, ఇదిగో నీకు మందిరంలో ఒక బాధ్యత ఇచ్చాను, ఆ బాధ్యత ప్రకారం నువ్వు నడువు అంటే మనము ఆయన చిత్తాన్ని వినిపించుకోము. నేనెందుకు చేయాలి, నాకేం అవసరము అనేసి ఆయన చిత్తాన్ని మనం తృణీకరించేసి ఆయన చిత్తం ప్రకారము నడుచుకోలేని వారిగా ఉంటూ, లేని ప్రతి ఒక్క శ్రమ మరి మనను వెంబడిస్తూ, ఆ శ్రమలోనే మనము పరిగెడుతూ బాధపడుతూ ఉంటాం. దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వాని జీవితంలో ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచుతాడు దేవుడు. గొప్ప మరి ఆయన యొక్క మేలులు ఎన్నో కూడా మనకు దాచి అవి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే దావీదు గారు ఇక్కడ రాసిన మాటను, అంతే దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. చూడండి ఎంత గొప్ప మాట. ఆయన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడి సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుము. ఒక మంచి ప్రదేశము, మంచి స్థలములో నన్ను నీవు నాటమంటున్నాడు. మంచి స్థలములో నీ ఆత్మ చేత నింపబడి నిలిచి ఉండాలి అనేది అక్కడ తెలియపరచబడుతున్న దావీదు గారు చెప్తున్న మాటలను బట్టి మన జీవితంలో దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం నడిచినట్లయితే ఖచ్చితంగా మనము వెలిగించబడతాము, దీవించబడతాము. ఇంకనూ దేవుడు మనకు అనేక విషయాలలో కూడా అద్భుత కార్యాలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న నాయన, నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క ప్రతి వికాస్టిక్ కమాందర్, అమాస్టిక్ గ్లోబిక్ హమ్దిరికా ఫ్లవరిక్ కమాందర్, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని అడుగుచున్నానయ్యా, మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రం. ప్రతి నీకమైన నీ కృప, వైకెన్ మీ సో బ్లిస్డ్ అండ్ మీక్ ఆ ఫ్లవర్ ఇమ్మ, ప్రతి వేకమైన అద్భుత ఆశీర్వాద రికాస్యమును దయచేయమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.